నర్సరావుపేట లింగంగుండ్ల గ్రామంలో ఇల్లూరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద గత 5 సంవత్సరాల పైబడి వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న దళిత కులానికి చెందిన మణిరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాల పోస్టుమార్టం వద్ద ఉన్న పార్థవ దేహాన్ని చూసి తదుపరి మీడియాతో మాట్లాడుతూ మృతుడు బాధితుడు చెప్పిన వివరాల మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లూరి శ్రీనివాసరెడ్డి వద్ద వాటర్ ప్లాంట్లో కొన్నాళ్లుగా పనిచేశాడని, అనంతరం హైదరాబాద్లో వేరే పని నిమిత్తం వెళ్లి తిరిగి మరలా తన వద్ద పనిచేయాలని పిలిపించుకొని ఈ నేపథ్యంలో వాటర్ వేసే 4-వీలర్ బండి యాక్సిడెంట్ జరిగితే ఆ బండికి సంబంధించిన డబ్బులు మొత్తం వేసి అతనే కట్టాలని వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. తదుపరి చూస్తే శవమై కనిపించడాన్ని చూస్తే కేవలం దళిత యువకుడు ఏమీ మాట్లాడలేడని బెదిరించి భయపెట్టి అతను చనిపోవడానికి కారకులైన ఇల్లూరి శ్రీనివాసరెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసుతో పాటు పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, పోలీసులు సరైన దర్యాప్తు చేయాలని, లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల గ్రామంలో ఇల్లూరి శ్రీనివాసరెడ్డి అనే వాటర్ ప్లాంట్ ఓనర్ దగ్గర ఓ దళిత కులానికి చెందిన మణిరాజ్ అన్నమేరి కుమారుడు గత 5-6 సంవత్సరాల పైబడి అతని దగ్గర వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. 1-2 సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి అతను హైదరాబాద్ వేరే పని నిమిత్తం వెళితే తిరిగి శ్రీనివాసరెడ్డి మళ్ళీ అతన్ని పని నిమిత్తం తెచ్చుకొని ఇక్కడే లింగంగుంటలో వాటర్ ప్లాంట్లో పనిచేయించుకున్నటువంటి నేపథ్యంలో గత 4 రోజుల క్రితం ఆ యొక్క మణిరాజు వాళ్ళ తల్లిగారికి గార్లపాడు వెళ్ళి నన్ను మా ఓనర్ శ్రీనివాసరెడ్డి ఇబ్బంది పెడతా ఉన్నాడు, నేను అప్పు గతంలో ఆయన వాటర్ ప్లాంట్కి పనిచేస్తున్న నేపథ్యంలో బండి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్కి అయినటువంటి డబ్బులు కూడా నా మీద వేసి నా చేత కట్టించుకుంటూ నాకున్నటువంటి 2 చక్రాల బండిని బైక్ను కూడా కొట్టి లాక్కొని అప్పున్నామని చెప్పి నన్ను భయపెడతా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. తిరిగి 2 రోజుల తర్వాత నా ఫోన్ కూడా లాక్కున్నాడని వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గార్లపాడు వెళ్ళటం జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడదాం అనుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 4 గంటల 10 నిమిషాల సమయంలో వాళ్ళ నాన్నగారు అయినటువంటి పాపారావుకి ఫోన్ చేసి ఇదిగో నీ కుమారుడు చనిపోయి ఉన్నాడు రమ్మని చెప్తే వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి చెందడం జరిగింది. 2 రోజుల క్రితం మాట్లాడినటువంటి పిల్లవాడు ఊరేసుకొని చనిపోవడం ఏంటి? అక్కడ ఆ ప్రాంతంలో ఈ 5-6 సంవత్సరాల పాటు పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరిని విచారించినా ఆ పిల్లవాడు చాలా మంచివాడని, చాలా సక్రమంగా ఉంటాడని, ఎటువంటి దురలవాట్లు లేవని చెబుతున్నటువంటి అక్కడ మరి ఎందుకు చనిపోయాడు అనేటువంటి విషయం మీద పోలీసులు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు SC కుర్రవాడని, దళితుడని, అబలుడని, ఏమి చేయలేడని తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారని భయపెట్టి బెదిరించాడు దగ్గర బండి లాక్కోవటం కాదు, ఫోన్ లాక్కోవటం కాదు, అప్పున్నవని వాడి చేత వెట్టి చాకిరి ఇన్ని సంవత్సరాలు చేయించుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి మీద కేసు నమోదు చేయాలి, అతని మీద వెంటనే అరెస్ట్ చేయాలి. అతన్ని లేని పక్షంలో మాలమానాడు ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి. ఈరోజు ఆ తల్లిదండ్రుల శోకాన్ని పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా చేయకపోతే న్యాయ పోరాటానికి ఏ స్థాయికైనా వెళ్తామని చెప్తా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి ఈరోజు మంచి వ్యక్తిగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడని చెప్పొచ్చు, కానీ అక్కడ జరిగినటువంటి అన్యాయం, అతని దగ్గర పనిచేసినటువంటి కుర్రాడు సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉంటే ఆ కుర్రాడికి ఈరోజు ఇటువంటి ఇబ్బంది జరిగితే మంచిగా ఉన్నాడు కూడా ఉరేసుకుని చనిపోయాడంటే ఏ బాధ జరిగింది, ఏం జరిగింది? అతనితో ఉన్నటువంటి కుర్రాళ్ళను విచారించాలి. అతని దగ్గర పనిచేసినటువంటి ఓనర్ ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నాడో విచారణ చేయాలి, అతని మీద కేసు నమోదు చేయాలి. తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా దీన్ని SP పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాలమానాడుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులని అర్జిస్తా ఉన్నాం. అలాగే ఇది కనుక తగిన న్యాయం బాధితులకు జరగకపోతే కూడా మేము ఉవ్వెత్తున పోరాటానికి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం అండి, మాది నల్లగార్లపాడు. నా పేరు అన్నమేరి. మా అబ్బాయి మణిరాజు వాటర్ ప్లాంట్లో 4-5 ఏళ్ళ నుంచి చేస్తాడు అక్కడే. అయితే బాగలేదని బండి లాక్కుంటున్నారు, గొడవ చేస్తున్నారని 4-5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడండి. బండి లాక్కున్నారంట, మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత చెరువు లాక్కున్నారు. ఏమైంది ఏందో అడుగుదాం అనుకునేకే ఉరేసుకొని చచ్చిపోయాడని ఫోన్ చేశారండి. అది వాళ్ళే చేశారని మాకు డౌట్గా ఉంది. న్యాయం చేయండి అండి, మీరే పోలీసులు న్యాయం చేయండి అడుగుతున్నాం. న్యాయం చేయకపోతే మేము రోడ్డు మీద కూర్చొని శవాన్ని పెట్టుకొని న్యాయం చేయాలండి.